ముందు అభినందిస్తాడు, కానీ వీళ్ళకి అవకాశమే లేదు. ఇలాంటి రాంబాబులకు మీరు ఏం చెబుతారు సార్? ఈ సన్నాసి గోలు మానేసి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు ఏదన్నా మొదలుపెట్టి ప్రజల కోసం ఉపయోగపడే మాట్లాడని చెప్తే బాగుంటుంది. రాజధానికి ఇన్ని ఎకరాలు ఎందుకు, పవన్ కళ్యాణ్ ఎందుకు నవ్వాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు కూర్చున్నాడు, ఇవన్నీ ఏందా సోది నాకు అర్థం కాదు. ప్రజాహితమైన ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే సూచించండి, ప్రభుత్వానికి తెలియపరచండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఈ సన్నాసి గోలేటి ఎదవగల పొద్దున్న లేచిన కానించి బుర్రపోటు ఈ సోషల్ మీడియాలో చూడలేకపోతున్నాం. వాస్తవంగా ప్రజల కోసం, ప్రజల బాగు కోసం ఆలోచించేటోళ్ళు ప్రజా ఆమోద్యంగా అయినటువంటి పథకాల గురించి, ఇది పథకాలన్నీ అమలు జరిగేది ఎక్కడే అసెంబ్లీలో, దాని గురించి ఆడడం మానేసి ఇక్కడ బయట ఎడితే ఏం ప్రయోజనం ఉంది నాకు అర్థం కాదు. బయట మాట్లాడితే ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఉంటుంది, మనకి కూడా గాలిలో పోతుంటాయి. కాబట్టి అంబటి రాంబాబు సూచించేది ఏంటంటే, చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. మీరు నిశ్చాంతారం ఒకరి మీద ఒకరు గొడవలు పడి ఆర్థికంగా ఇంకా వెనక్కు దోసేస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి మంచిగా మాట్లాడి మంచి సూచన చేయాలని కోరుకుంటున్నాం. అంబటి రాంబాబు గారు, మీరు మాత్రం మాట్లాడితే అభివృద్ధి కోసం మాట్లాడండి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల మాట్లాడండి తప్ప ఇష్టానుసారం మాట్లాడకూడదని కోరుకుంటున్నాం.